హాయ్ గైస్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ గోంగూర రోటి పచ్చడి చేసి చూపిస్తుందంట. అంతే కదా మా అమ్మ? సో ఏమేం కావాలో చూద్దామా? ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది గోంగూర. ఓకే, ఉడకబెట్టి పెట్టావా? ఓకే, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఎల్లిపాయ జీలకర్ర, ఓకే, నూనె, అంతే అంతే. గోంగూర కడిగి ఉడకబెట్టాను. పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేపాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? అమ్మ బాండీలో ఇలా ఇరగొట్టుకొని వేసుకోవాలా? ఓకే, ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేస్తాం, కలర్ మారే వరకు వేసుకోవాలి. పచ్చిగా ఉంటాయి. అయిపోయిందా మామ? మిరకాయలు. సో ఇలా వేపుకోవాలి. ఇంక తీసేసుకొని రోట్లో దంచుకోవడమే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తావా మరి? ఓకే మామ, ప్రాసెస్ మిరకాయలు వేస్తున్నా. రోల్ పెట్టేసుకొని మిరగాయలు వేసేస్తున్నాం. ఓకే, ఉప్పు వేస్తున్నావా? ఉప్పు వేస్తున్నా. వెంటనే ఉప్పు వేసేయాలా? మిరకాయలు వేసి దంచాలి. ఓకే, బాగా మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి నలిగే వరకు. నలిగిందమ్మా అమ్మ? నలిగిందమ్మా. ఇంకా ఇది పక్కకు తీసేసుకోవాలా? తీసి గోంగూర కూడా నలగొట్టి దీనిలో వేస్తే నలగదా? నలగదా, నలిగినాక అది ఇది కలిపి. సో ఇది సపరేట్ చేసేసి మళ్ళీ గోంగూర కూడా రెండు కలిపి. ఓకే, అయితే గోంగూర కూడా నలిగినాక మళ్ళీ రెండు కలిపి నలగొట్టాలి. ఓకే ఓకే, కలిసి గోంగూర అయిపోయిందమ్మా నలగటమా. ఇది కూడా నలగడం అయిపోయిందా? అది కూడా దీంట్లో వేసి పచ్చిమిరకాయలు పచ్చడి కూడా వేస్తాను. ఓకే, వేసి అన్ని దంచాలి. కలిసినాక ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి. ఓకే, అయిందా మామ? ఇది కూడా నలిగిన మీద కూడా ఇక ఎల్లిపాయ జీలకర్ర వేస్తారు. మళ్ళీ తీసేయాలా? తీసి మరి చిందిపోద్ది అనేది రోల్ చిన్నదిగా, అందుకని తీస్తున్నాను. ఓకే, ఎల్లిపాయ జీలకర్ర వేస్తాను. వెల్లుల్లి జీలకర్ర వేస్తావు. ఇవి కూడా దంచి మళ్ళీ అది కలపాలా? దీంట్లో కలపాలమ్మా. మొత్తం కలిపి మళ్ళీ దంచాలి. ఇంకా అయిపోయినట్టు. అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఓకే మామ, ఇది కూడా ఎల్లిపాయ జీలకర్ర కూడా నలిగింది. ఓకే, అది కూడా వేసి కలిసేటట్టుగా నూరుకోవటమే. ఓకే ఓకే, ఒక్కొక్కటి నూరి మళ్ళీ లాస్ట్ లో అన్ని కలిపి కలపాలి. మొత్తం నలిగిపోయింది కాబట్టి తీసేయడమే. తాలింపు పెట్టుకోవాలి. ఓకే, పచ్చడి తీసి పక్కన పెట్టేసావు కాబట్టి పోపు వేసినావు మా అమ్మ? పోపు వేస్తానమ్మ. కాయగుంజుడు. ఓకే, ఇది వేగిపోయిందా మా అమ్మ? పోపు పచ్చడి వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానమ్మా. ఓకే, ఉల్లిపాయ ముక్కలు ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది కదా. అయిపోయింది కదా మా అమ్మ పచ్చడి? అయిపోయిందమ్మా. ఆంధ్ర మాత్రం రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడికి ఆంధ్ర మాత అని పేరు పెట్టారు అన్నమాట. చాలా మంచి పేరు ఉంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. నానమ్మ ఇలా చేస్తుంది అనమాట. చాలా టేస్టీ ఉంటది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. సో రోట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. అంతే కదా మా అమ్మ? నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఇంకా నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటది కదా. సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా అమ్మ. మరి బాయ్. If you're watching, if you like my videos, please like, share, comment and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. Bye mama. Bye.